కౌరవ సభలో శ్రీకృష్ణుడిని బంధించే ప్రయత్నం చేసి మరీ ద్వారకకు వెళ్ళాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణ, నాకు ఇస్తానన్న అక్షౌహిణి సైన్యం ఎక్కడుంది అని అడిగి మరీ తీసుకుని వెళ్తుండగా శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి, ధనంజయ, నువ్వు సరి అయిన నిర్ణయమే తీసుకున్నావా అని అడుగుతాడు. ఒక అక్షౌహిణి సైన్యం చేయగల పని నేను ఒక్కడనే చేయగలనని నువ్వెలా అనుకుంటున్నావు అర్జున అని శ్రీకృష్ణుడు అర్జునుడిని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 సైన్యం, ఇదంతా కలిస్తే ఒక అక్షౌహిణి సైన్యం. కానీ ఈ సైన్యం అంతా కూడా ఒక శిఖరం మీద ఉన్న చెట్లు లాంటివి. ఆ చెట్లు ఉన్న శిఖరమే నువ్వు అని శ్రీకృష్ణుడితో అంటాడు. అర్జునుడు అన్న మాటలు వింటూ ఆ శ్రీకృష్ణుడు తెల్లటి 4 గుర్రాలు ఉన్న రథం ముందుకు సాగుతూ ఉన్నాడు. అప్పుడు అర్జునుడు తన రాచమర్యాదను పాటిస్తూ పగ్గాలో పడుతూ ఉండగా శ్రీకృష్ణుడు, బావా ఆగు, ఇక ఇది నా పని, ఇక నుంచి నీ పగ్గాలు నా చేతిలోనే అని అంటూ ఉండగా ద్వారకలో ఉన్న ప్రజలందరూ కూడా శ్రీకృష్ణుడిని చూస్తూ ఉంటారు. మొత్తానికి అర్జునుడు శ్రీకృష్ణుడిని యుద్ధానికి తీసుకువెళ్తున్నాడు అని అందరూ అనుకుంటుంటే యాత్రలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న బలరాముడు మాత్రం, మీకు ఇంకా అర్థం కాలేదు వాడి మాయ. అర్జునుడు శ్రీకృష్ణుడిని తీసుకువెళ్ళడం లేదు, శ్రీకృష్ణుడే అర్జునుడిని తీసుకెళ్తున్నాడు అని అనుకుంటాడు మనసులో. మాధవుడు అలా పగ్గాలు పట్టాడో లేదో ఆ రథానికి ఉన్న అశ్వాలు ఒక్కసారిగా 100,000 ఉరుములు మెరుపుతో ఆకాశాన్ని తాకేలా నాట్యం చేశాయి. ఎంతైనా బ్రహ్మాండాన్ని నడిపించే చెయ్యి మరి. వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నట్టు ద్వారక సింహద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీకృష్ణుడిని చూసిన మదగజ అశ్వాలు పుష్పాలు వెదజల్లుతూ దీవించాయి. ద్వారక ప్రజలందరూ కూడా జయీభవ విజయీభవ అని ఆర్తనాదాలు చేశారు. ఆకాశ నగరం నుండి గంధర్వ ఇంద్రాది దేవతలు చూస్తూ ఉన్నారు. సాక్షాత్ శివకేశవులు కలిసి యుద్ధానికి వెళుతున్న దృశ్యాన్ని చూసి ద్వారక దద్దరిల్లిపోయింది.